సార్ చెప్పండి ఎగ్జాక్ట్గా ఈ కేసులో అసలు ఏం జరిగింది సార్ ఓవరాల్గా? ఒకటండి, లాకప్ డెత్. అది ఎందుకంటే మీకు ఈ కేసు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంత ముందు కూడా లాకప్ డెత్ మీద మేము చాలా కేసులు ఫైల్ చేశాం. అతి లాకప్ డెత్ కేసులో అతి ముఖ్యమైనది నీలాబైతే బెహ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉందండి. దాంట్లో అది ఇప్పుడుది కాదు, చాలా జమానా కేసు అది. సో 30 years 40 years బ్యాక్ ఆ టైంలో నీలాబైతే బెహ్రా అనే ఆమె వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతన్ని అకారణంగా లాకప్ డెత్ చేయడం జరిగింది. సో దాంట్లో సుప్రీంకోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణించి సంబంధిత పోలీసు అధికారులకు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష కూడా విధించారు. అలాగే బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది. అది మెయిన్ కేసు మనకి. సో ఈరోజు కూడా మదురై కోర్టు, ఇది సుప్రీంకోర్టు కాదు, మదురై కోర్టు, సెషన్ కోర్టు ఎవరైతే ఉన్నారో వారి జైరాజ్ బినిక్స్ అనే వాళ్ళు ఏంటంటే 2020లో ఈ మనకి అప్పుడు కోవిడ్ పాండమిక్ టైంలో వీళ్ళు షాపు తెరిచారు, మొబైల్ షాప్ వాళ్ళది తెరిచారని ఆ ఉద్దేశంతో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళటం. నైట్ అంతా 9 మంది దాదాపుగా, ఇందులో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం 9 మంది. సో వారిని తీసుకెళ్ళి అకారణంగా బంధించి జూన్ నెలలో వారిని కొట్టడం జరిగింది బాగా, కర్రలతో వాటిలతో. అంటే ఇక్కడ నేను అప్పుడు నాకు ఐడియా ఉంది, ఈ కేసు నేను ఫాలోఅప్ చేశాను. అంటే పాండమిక్ టైంలో కూడా ఉన్నా, కరోనా టైంలో. సో అప్పుడు కూడా దీని మీద చాలా వివాదం చెలరేగింది. దాంట్లో ఏమైంది అంటే